ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎరివేతకు అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ ఆషామాషిగా లేదు. గత 2 ఏళ్లుగా ఈ ఆపరేషన్ జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తే ఎంత తీవ్రతరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. గత 2 ఏళ్లలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందడం, వేలాది మంది మావోయిస్టులు లొంగుబాట్లు అయ్యాయి. తర్వాత 800 మంది వరకు అరెస్టులు జరిగాయి. ఈ ఆపరేషన్‌కి ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ ఆపరేషన్‌ను ప్లానింగ్ చేస్తున్నారాయన. దీనికి సంబంధించి మనం చూస్తే అత్యాధునికమైనటువంటి పరికరాలన్నీ పోలీసు బలగాలకు అందించి రంగంలోకి దింపారు. గతంలో కూంబింగ్ ఆపరేషన్ పేరుతో పోలీసులు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టేవారు. నక్సలైట్లు కనిపిస్తే వాళ్ళ మీద కాల్పులు జరపడం, తర్వాత కొన్ని సందర్భాల్లో వీళ్ళ ప్రాణాలు కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు మృతి చెందడం జరిగేది. అయితే ఈసారి అలా కాకుండా ప్రత్యేకమైన ప్రణాళికతోటి రంగంలో దిగారు. ఈసారి బీఎస్ఎఫ్, ఆర్మీతో పాటు స్థానిక పోలీసులు, డీఆర్జీ పోలీసులు ఇలాగా మొత్తం 5 రకాల బలగాలు ప్రస్తుతం అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వీళ్ళకి అండగా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఒకటి శబ్దరహిత డ్రోన్లు. ఈ శబ్దరహిత డ్రోన్లు సమీపం వరకు వెళ్ళి దగ్గర నుంచి వాళ్ళు సమూహాలని ఎవరైతే మావోయిస్టులు క్యాంపులు పెట్టారో ఆ మావోయిస్టు క్యాంపులను చిత్రాలు తీసి భద్రతా దళాలకు అందించేది. అది కాకుండా శాటిలైట్ చిత్రాల ద్వారా నక్సలైట్ల కదలికలు ఎక్కడున్నాయో చూసుకొని దాన్ని బట్టి కూడా మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు ఏంది అన్న దాని మీద అంచనాలు వేసుకుని పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేసేవారు. ప్రస్తుతం దానికి తోడుగా థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ అనేది చాలా అధునాతమైనటువంటి ఫోటోగ్రఫీ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే మన కంటికి కనిపించని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ థర్మల్ ఇమేజ్ ద్వారా సేకరించే అవకాశం ఉంది. ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేసి దాన్ని భద్రతా దళాలకు అందించడం ద్వారా అటువైపు నక్సలైట్ల కదలికలను గుర్తించే అవకాశం ఉంటుంది. అసలు ఈ థర్మల్ ఇమేజ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని పరిశీలిస్తే -279 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఏ ప్రాణి అయినప్పటికీ, వస్తువు కావచ్చు, ప్రాణి కావచ్చు, చెట్టు కావచ్చు, ఏదైనా సరే ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రతను అభివృద్ధి చేస్తుంది. ఆ ఉష్ణోగ్రతను ఈ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు పసిగడతాయి. దాన్ని బట్టి ఎదురు ఉన్నది ఎవరు, మనుషులు తిరుగుతున్నారా, అంటే చెట్లు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, వేరే ఏమున్నాయి, జలచరాలు ఉన్నాయా అన్నీ కూడా ఈ కెమెరా ద్వారా మనం స్పష్టంగా చూసే అవకాశం ఉంది. గతంలో దీన్ని మిలిటరీలో సరిహద్దు ప్రాంతాల్లో ఉపయోగించేవారు. ఎక్కడైతే ఎక్కువగా మంచు ప్రాంతాలు ఉన్నాయో ఆ మంచు ప్రాంతాల్లో అటువైపు శత్రు సైనికులను గుర్తించడానికి ఈ ఇమేజింగ్ సిస్టమ్ని వాళ్ళు ఉపయోగించేవారు. ఇప్పుడు ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ని నక్సల్స్ ఏరివేతకు తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు. దీంతో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కదలికలు ఉన్నాయన్నది ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టంలో ఈ ఉష్ణోగ్రతను బట్టి ఎదుట ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రోడీకరించి దాన్ని చిత్రంగా మార్చి దానిని భద్రతా బలగాలకు అందిస్తుంది. ఉదాహరణకు మనం గతంలో చూసాం, కరోనా వచ్చినప్పుడు మనకి శరీర ఉష్ణోగ్రత పరిశీలించడానికి ఒక రకమైన థర్మల్ మీటర్స్ వచ్చాయి. అవి మనకి సుమారుగా 2-3 మీటర్ల దూరం నుంచి మనకి నుదురుకు పెడితే దాంట్లో ఫారెన్హీట్ ఎంత ఉంది, మన ఉష్ణోగ్రత ఎంత ఉందన్న వివరాలు చూసుకుని జ్వరంతో ఉన్నాడా, జ్వరంతో లేదా, సాధారణమైన ఉష్ణోగ్రత ఉన్నది గుర్తించేవారు. ఆ విధానాన్ని ఈ కెమెరాలో కూడా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ సిస్టమ్ వచ్చి దాదాపుగా ఒక దశాబ్ద కాలం అయినప్పటికీ ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. వైద్య రంగంలో, అంతరిక్ష ప్రయోగాల్లో, తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో దాంట్లో ఉపయోగిస్తున్నారు. ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా ఒక భవనంలో ఎక్కడైనా లోపాలు ఉంటే, ఎక్కడైనా నీరు అన్నది ఇంకుతూ కనిపిస్తే అవన్నీ కూడా ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టంలో స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే ఇప్పుడు నక్సల్స్ మావోయిస్టుల కదలికలను గుర్తించడానికి కూడా ఈ భద్రతా బలగాలు ఉపయోగిస్తున్నాయి. సుమారుగా కిలోమీటర్ దూరం నుండి అర్ధరాత్రి సమయంలో కూడా చీకటిగా ఉన్నప్పుడు, వెలుతురు సరిగ్గా లేనప్పుడు, మంచు కురుస్తున్నప్పుడు, వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా ఈ ఇమేజింగ్ సిస్టమ్ అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సుమారు కిలోమీటర్ దూరం వరకు ఉన్నటువంటి కదలికలను గుర్తించి మనకు ఆబ్జెక్ట్ అందిస్తుంది. దీని ద్వారా నక్సల్స్ మావోయిస్టులు కదలికలను స్పష్టంగా గుర్తించే అవకాశం కనిపిస్తుంది. గతంలో నిన్న జరిగిన మన ఎన్కౌంటర్ పరిశీలిస్తే దంతేవాడ దగ్గర జరిగినప్పుడు 26 మంది మావోయిస్టులు మృతి చెందడం, నారాయణపూర్ జిల్లా కాంకెర్ దగ్గర 4 మావోయిస్టులు మృతి చెందిన ఘటన కూడా దీంతో ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో మావోయిస్టుల కదలికలను ఈ థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించారు. దీనికి 2 విధాలుగా సహకారం అందుతుంది. ఒకటి, సాంకేతికంగా శాటిలైట్ నుంచి చిత్రాలను స్వీకరించి ఆ మావోయిస్టు దళాలు ఉన్నాయా లేవా, ఎక్కడ ఉన్నాయన్నది గుర్తిస్తారు. రెండవది, అర్ధరాత్రి సమయంలో కూడా నైట్ విజన్ కెమెరాలను ఉపయోగించి డ్రోన్ కెమెరాలు ఆ శిబిరాల వరకు వెళ్ళి ఆ శిబిరాల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, ఎవరున్నారు, ప్రముఖులు ఉన్నారు లేదా అనేది గుర్తించి ఫోటోలు ఈ భద్రతా బలగాలకు అందిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సంఖ్యను గుర్తించిన తర్వాత భద్రతా బలగాలకు వ్యూహం ప్రకారం ఈ క్యాంపులను చుట్టుముట్టడం జరుగుతుంది. 4 నుంచి 5 వైపు నుంచి రావడం ద్వారా వాళ్ళు మావోయిస్టులు బయటికి వెళ్ళాలని పరిస్థితి అక్కడ కల్పిస్తారు. కల్పించిన తర్వాత ఫైరింగ్ మొదలు పెడతారు. ముందుగా అంటే పద్ధతి ప్రకారం లొంగిపోమని అనౌన్స్మెంట్ చేస్తారు. వాళ్ళు లొంగిపోకుండా ఎదురుకాల్పులు చేస్తారు. తర్వాత ఇక్కడి నుంచి కాల్పులు మొదలైతే ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ జరగడానికి ముందు చాలా వరకు కసరత్తు అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. కేంద్ర మంత్రి
అమిత్ షా దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అధునాతనమైన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రతా బలగాలకు అందించడం ద్వారా మావోయిస్టులను మరింత సమర్థవంతంగా గుర్తించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 2026 మార్చి 31 తేదీ నాటికి మావోయిస్టు లేని ఛత్తీస్గఢ్ని అందిస్తామని చెప్పేసి అమిత్ షా ప్రకటన చేశారు. దానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంబుజ్మాడు ప్రాంతం మొత్తం కూడా కేవలం మావోయిస్టులకి పెట్టని కోటగా ఉంది. అక్కడికి కనీసం వాళ్ళ అనుమతి లేకుండా సామాన్య ప్రజానికి కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రస్తుతం చూస్తే ఈ కగార్ ఆపరేషన్లో పాల్గొంటున్న దళాలు అంబుజ్మాడ్లోకి ప్రవేశించాయి. గత ఫిబ్రవరి నెలలో జరిగిన అంబుజ్మాడ్ కాల్పులు మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు కూడా అడుగు పెట్టని ప్రాంతం, ఎవరు కూడా వెళ్ళని ప్రాంతం, కేవలం మావోయిస్టులు మాత్రమే అక్కడ ఉంటారు. ఆ ప్రాంతంలోకి ఈ పోలీసులు చొచ్చుకు వెళ్ళి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పుడే ఒక్కసారిగా ఈ కగార్ ఆపరేషన్ గురించి అటు మావోయిస్టులలో అవ్వచ్చు, లేదంటే సాధారణ ప్రజానీకంలో కానీ కగార్ ఆపరేషన్ మీద చర్చ మొదలైంది. ఈ కగార్ ఆపరేషన్ ఆషామాషిగా లేదని చెప్పేసి స్పష్టమైంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఈ నెల జనవరి నుంచి ఈ 3 నెలలు పరిశీలిస్తే ఇప్పటికు 125 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లు వరుసగా ప్రతి ఎన్కౌంటర్లో కనీసం 20 నుంచి 30 మంది మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఇందులో చలపతి లాంటి సీనియర్ నాయకులు కూడా మృతి చెందడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే హిడ్మా ఉన్నాడో హిడ్మా కోసం గాలింపు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ఒకసారి హిడ్మా దొరికినా లేకపోతే ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోయినప్పటికీ మావోయిస్టులకు తీరని దెబ్బ తగులుతుంది. దాంతో మావోయిస్టులు కూడా ప్రత్యేక ప్రణాళికలతోటి హిడ్మాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం అంబుజ్మాడ్ దగ్గర 124 మంది సీనియర్ మావోయిస్టు క్యాడర్ అక్కడ ఉన్నారు. ఆ క్యాడర్ ఆదేశాల మేరకే మొత్తం దేశవ్యాప్తంగా మావోయిస్టులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ 124 మందిని రక్షించుకోవడానికి మావోయిస్టులు చాలా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ ప్రణాళికలు వేరేగా ఉంటాయి. ప్రస్తుతం దాంట్లో ఎంతమంది మైదాన ప్రాంతాల్లో ఉన్నారనేది కూడా తెలియడం లేదు. కొంతమంది మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్షణ పొంది అక్కడి నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఛత్తీస్గఢ్ అయితే అన్ని రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక రక్షణగా, అంటే పోలీసులు కూడా చేయాలనేటువంటి దుర్భేద్య ప్రాంతం కావడంతో అంబుజ్మాడ్లో నక్సలైట్లు మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అంబుజ్మాడ్లో ప్రతి అడుగు ప్రతి అంగుళం కూడా మావోయిస్టులకి సుపరిచితమే. ఎక్కడి నుంచి వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్తారు, ఎలా తప్పించుకోవాలి, పోలీసుల నుంచి ఎలాగా రక్షణ పొందాలన్నది మావోయిస్టులకి అక్కడ తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అవన్నీ పటాపంచలు అవుతున్నాయి. పోలీసులు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అంబుజ్మాడ్లోకి వెళ్తున్నారు. ఇప్పటివరకు ప్రతి చోట కూడా విజయవంతంగా మా దళాలు ముందుకు సాగుతున్నాయి. దీన్ని నిన్న అమిత్ షా కూడా వీళ్ళకి అభినందిస్తూ ఇది విజయోత్సవమైన సమయం అని చెప్పి కూడా ఆయన ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మావోయిస్టులను పట్టుకోవడానికి వెళ్తున్న పోలీసులు ప్రతి చోట 5 కిలోమీటర్లకు ఒకసారి క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆ క్యాంపుల్లో అత్యాధునికమైన కెమెరాలు, ఆయుధాలతో వాళ్ళు రక్షణగా ఉంటున్నారు. తర్వాత కొన్ని గ్రామాల్లో మావోయిస్టుల పట్టు ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రామాల్లో కూడా పోలీసులు ప్రస్తుతం అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకు ధైర్యం ఇస్తూ మేము ఉన్నాం, మీకు అండగా ఉంటాం, మావోయిస్టులను చెరనివ్వకండి అని చెప్పేసి వాళ్ళు హితబోధ చేస్తున్నారు. అయితే గిరిజనులు సాధారణంగా పోలీసుల కంటే ఎక్కువగా మావోయిస్టులనే నమ్ముతుంటారు. ఎందుకంటే వాళ్ళ గతం నుంచి కూడా వాళ్ళ కుటుంబాలతోటి మమేకమై ఉంటారు. ప్రస్తుతం చూస్తే మావోయిస్టులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఎక్కువగా నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో కార్యకలాపాలను కొంతగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కాలంలో జాతీయ వారోత్సవాలు నిర్వహించారు. ఆ వారోత్సవాల సమయంలో కూడా ఎటువంటి హింసాత్మక కార్యక్రమాలు జరగలేదు. ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు. అయితే పోలీసులు మాత్రం బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేశారు. 1-2 ప్రాంతాల్లో ఇన్ఫార్మల్గా అనుమానించి ఒకరిద్దరిని హత్య చేయడం జరిగిన సంఘటనలు మినహా ఇప్పటివరకు అయితే మావోయిస్టులకు సంబంధించిన కార్యకలాపాలు పెద్దగా ఏమీ కొనసాగట్లేదు. ఈ ఆపరేషన్ కగార్ ఇదే విధంగా కానీ కొనసాగిస్తే అమిత్ షా చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటారన్న సందేశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే మావోయిస్టులు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.